మొన్న మధ్యన వరసగా విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఆ విమానంలో బాంబు పెట్టాం, ఈ విమానంలో బాంబు పెట్టామని. దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని విమానయాన సంస్థలు దీని బారిన పడ్డాయి. భారీ స్థాయిలో నష్టాలను కూడా చవిచూసినాయి. సో వీటి నుంచి తేరుకోకముందే ముంబై పోలీసులకు మరొక వార్నింగ్ కాల్ వచ్చింది. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ని చంపేస్తామంటూ కూడా వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ విషయం అందరికీ తెలిసింది. ఇక ఇప్పుడు వచ్చినటువంటి వార్నింగ్ కాల్ విషయం కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో మాట్లాడుతున్నటువంటి అవతలి వ్యక్తి ఒక మహిళ. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీని చంపటానికి ప్లాన్ రెడీ చేశామని, దానికి సంబంధించినటువంటి ఆయుధాన్ని కూడా సిద్ధం చేశామని, త్వరలోనే ఆయన్ని చంపబోతున్నాము అంటూ ఆ మహిళ ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పటం, ఫోన్ కట్ చేయటం జరిగింది. వెంటనే దీని మీద అలర్ట్ అయినటువంటి ముంబై పోలీస్ వ్యవస్థ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారనేటువంటి వివరాలను సేకరించి ఒక మహిళనైతే అదుపులోకి తీసుకోవటం జరిగింది. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో ఆమె ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఆమె నుంచి ముఖ్యమైనటువంటి సమాచారం ఏదైనా రాబట్టగలుగుతామా అనేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఇది దేశ ప్రధాని భద్రతకు సంబంధించినటువంటి విషయం. ఏదో ఆకతాయితనంగా ఫోన్ చేసి అది ఇచ్చేస్తామంటే కాదు కదా. సో కాబట్టి హై సెక్యూరిటీ ఎస్పీజీ సెక్యూరిటీలో ఉండేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని చంపుతాము అంటూ ఫోన్ చేయటం, ఆయుధాలు కూడా సిద్ధం చేసుకున్నామని చెప్పటంతో కొంచెం గట్టిగానే ట్రై చేస్తున్నారు. దాదాపుగా అన్ని ఏజెన్సీస్కి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు విచారణ జరుపుతారనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి వెనక ఎవరున్నారు ఏంటి, ఇదేదో క్యాజువల్గా ఆకతాయితనంగా చేసినటువంటి ఫోనా, లేదంటే దీని వెనక ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయా అనేటువంటి దిశలో కూడా విచారణ జరుపుతున్నారు.